నల్లమల అడవుల మధ్య కృష్ణానది పరివాహకంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వాతావరణ ప్రతికూలతల మధ్య కొనసాగుతున్న పనులతో కార్మికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అటవీ జంతువుల సంచారం, సమాచార రహదారి వ్యవస్థ లేకపోవడంతో సతమతమవుతున్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధానమైన కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులను ఇటీవల ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దాదాపు 43.5 టీఎంసీల కృష్ణానది వరద నీరును 2 సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు మళ్లిస్తారు. అక్కడి నుంచి కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తారు. ఒకవైపు సొరంగ మార్గ పనులు జరుగుతుండగా రెండో వైపు అడవి మధ్యలో హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభమయ్యాయి. కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అత్యంత క్లిష్ట వాతావరణంలో చేపట్టాల్సి వస్తుంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న కొల్లం వాగు ఒడ్డున కొండల మధ్య 150 మంది కార్మికులు, ఉద్యోగులు క్యాంపు ఏర్పాటు చేసుకుని పనులు నిర్వహిస్తున్నారు. సమాచార వ్యవస్థ, రోడ్డు మార్గం అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు లోపల నుంచి బోటు మీద 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే కాని నిర్మాణ ప్రాంతం రాదు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించి నిర్మాణ సామాగ్రి తరలిస్తున్నారు. ఈ ప్రయాణంలో బోటుకు సాంకేతిక సమస్య తలెత్తితే బయటపడడం అంత తేలిక కాదు. ప్రాథమిక దశలో కొంచెం సామాగ్రినే తరలిస్తున్నా పనులు ఊపందుకుంటే తిప్పలు తప్పవని కార్మికులు చెబుతున్నారు. మేము అల్లమల ఫారెస్ట్లో ఉన్నాం. అంటే ఒక వాగు ఒడ్డున ఉన్నాము. అటు బయటికి వెళ్ళేదానికి లోపల చాలా ఇబ్బందిగా ఉంది. మేము వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి, బోట్లోనే రావాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండటానికి కూడా. మాకు ఇక్కడ ఫినిషింగ్ వేసి లైటింగ్స్ అవి ఏర్పాటు చేశారు. దాని ద్వారా కొంచెం ఇప్పుడు బెనిఫిట్ ఉంది. ఇక్కడ ఈ వర్క్ తీసుకున్నామంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. ఛాలెంజ్గా వర్క్ తీసుకొని చేస్తున్నాము. ఒకటి వచ్చేసి రావడానికి ఎంతో కష్టపడ్డాము ఇక్కడికి. ఫస్ట్ అటు సైడ్ సంగమేశ్వరం నుండి, ఇటు సైడ్ శ్రీశైలం నుండి, ఇటు సైడ్ రావాలో కూడా దారి తెలియదు ఫస్ట్లో మాకు. ఇటు నుండి పోవడానికి అటు నుండి రావడానికి 8 గంటల జర్నీ. ఈ 8 గంటల జర్నీలో బోట్ ఎక్కడైనా ఆగచ్చు. బోట్ ఆగితే ఈ బోట్ ఆపరేటర్లు మళ్ళీ మాకు మెసేజ్ పంపడానికి మినిమం 2-3 రోజులు పడుతుంది. వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ ఇవ్వాలంటే. మొన్న ఒక చిరుతపులి వచ్చింది. మొన్న ఒక చిరుతపులి వచ్చి మేకను పట్టుకుపోయింది. ఇలా నైట్ పడుకోవాలని కూడా భయపడుతున్నారు జనాలు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ కార్మికులు ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్నారు. పులులు, ఎలుగుబంట్లు, ఇతర అటవీ జంతువుల సంచారం వీరిని భయకంపితుల్ని చేస్తుంది. కృష్ణానదిలో ప్రమాదకరమైన మొసళ్ల సంచారం కార్మికులను వణికిస్తుంది. దోమల స్వైర విహారం వల్ల జ్వరాలతో కార్మికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోగాలతో ఈ 3 నెలల కాలంలో 600 మంది పని మానేశారు. చిన్న రోగాలకైనా బోటు మీద వేరే ప్రాంతం వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వర్క్ చేయాలంటే చాలా డేంజర్ ఏరియా సార్. టైగర్స్, ఎలుగుబంట్లు, సంథింగ్ వగేరా. ఇక్కడ వాటర్లో మొసళ్ళు. మాకు మెయిన్ మెడికల్ ప్రాబ్లమ్ సార్. ఇక్కడ నుండి వెళ్ళాలంటే మ్యాక్సిమం శ్రీశైలం వెళ్ళాలంటే 2.5 hours 3 hours పడుతుంది. ఏ చిన్న మెటీరియల్ లాస్ట్కి కూరగాయలు, వెజిటేబుల్స్ ఏ తీసుకురావాలన్నా శ్రీశైలం నుండి, లేదంటే ఆత్మకూరు నుండి రావాలి. మాకు చిన్న మెటీరియల్, ఇనుము కానీ ఏదైనా రావాలంటే ఆత్మకూరు నుండి రావాలి. మాకు నెట్వర్క్ మెయిన్ ప్రాబ్లం సార్. ఇక్కడ 8 hours ట్రావెల్ చేసే సంగమేశ్వరంకి ఇక్కడి నుంచి మాకు ఇక్కడికి చేరుతుంది. ఇక్కడ మధ్యలో ఎక్కడా కమ్యూనికేషన్ ఉండదు. ఒకరికి ఫోన్లు ఉండవు, వేరే వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉండవు, ఎటువంటి లింక్స్ ఏమీ ఉండవు. ఇక్కడ దగ్గర ఇప్పటికి కూడా 400-500 మంది స్టాఫ్ వచ్చి వెళ్ళిపోయారు. ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. డెంగ్యూ వ్యాధి ఈజీగా వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. వేసవిలో తమ కష్టాలు రెట్టింపవుతాయని కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్న కార్మికులు ధన్యజీవులని అధికారులు అంటున్నారు.